నమస్తే అండి. నేను నాగశ్రీ సాయి కుమార్, న్యూమరాలజిస్ట్, క్రోనాలజిస్ట్. చాలామంది రాజకీయ రంగంలో సక్సెస్ కావాలని కోరుకుంటారు. కానీ కొంతమందికి మాత్రమే రాజకీయ రంగంలో మంచి గుర్తింపు మరియు హోదా అనేవి లభిస్తాయి. ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి వ్యక్తులకు రాజకీయ రంగం అనేది కలిసి వస్తుంది? ఈ రాజకీయ రంగంలో ఎవరు సీఎంలు, పిఎంలు అయ్యే అవకాశం ఉంటుంది? ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి వ్యక్తులు రాజకీయ రంగం వైపు అడుగులు వేయవచ్చు అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. రాజకీయ రంగంలో కలిసి వచ్చేటటువంటి మరొక డేట్ ఆఫ్ బర్త్ను కనుక మనం పరిశీలించినట్లయితే మనకు 9, 18, 27. ఇక్కడ ఈ 9, 18, 27 ఈ తేదీలలో జన్మించినటువంటి వ్యక్తులకు కుజుడు ఆధిపత్యం వహించడం జరుగుతుంది. అంటే వీళ్ళు కూడా ఏంటంటే ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నటువంటి వ్యక్తులుగా ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి వ్యక్తులను మనం చెప్పవచ్చు. ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టి రాజకీయ రంగంలో సక్సెస్ అయినటువంటి వ్యక్తులను ఒకసారి గమనించినట్లయితే యడ్యూరప్ప, సోనియా గాంధీ, దేవేగౌడ, కిరణ్ బేడి మరియు నెల్సన్ మండేలా వీళ్ళు కూడా రాజకీయ రంగంలో మంచి సక్సెస్ని చూసినటువంటి వ్యక్తులుగా చెప్పవచ్చు. అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్లో వాళ్ళు ఏంటంటే రాజకీయ రంగం వైపు అడుగులు వేసినట్లయితే వీళ్ళకు ఒక మంచి సక్సెస్ వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఈ డేట్ ఆఫ్ బర్త్లో కాకుండా ఇంకేమైనా డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళు రాజకీయ రంగం వైపు అడుగులు వేయవచ్చా అనేది కూడా చూద్దాం. రాజకీయ రంగంలో సక్సెస్ అయ్యే డేట్ ఆఫ్ బర్త్లని గమనించినట్లయితే 2, 11, 20, 29 ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి వ్యక్తులు కూడా రాజకీయ రంగం వైపు వీళ్ళు అడుగులు వేయవచ్చు. ఎగ్జాంపుల్కి ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టి రాజకీయ రంగంలో ఒక మంచి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తులను మనం పరిశీలిద్దాం. 2, 11, 20, 29 ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టి రాజకీయ రంగంలో సక్సెస్ అయినటువంటి వ్యక్తులను కనుక మనం పరిశీలించినట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్, అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారు, ప్రణబ్ ముఖర్జీ, నందమూరి హరికృష్ణ వీళ్ళందరూ కూడా ఏంటంటే 2వ నెంబర్కు సంబంధించినటువంటి వ్యక్తులు. వీళ్ళు రాజకీయ రంగంలో ఒక మంచి సక్సెస్ని చూసినటువంటి వ్యక్తులుగా మనము చెప్పవచ్చు. అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి వ్యక్తులు కూడా రాజకీయ రంగం వైపు అడుగులు వేసే అవకాశం అనేది ఉంటుంది. కాకపోతే ఏంటంటే ముందు మీరు రాజకీయ రంగంలో వెళ్ళాలి అనుకున్నప్పుడు ఏంటంటే మీ యొక్క పేరు అనేది రాజకీయ రంగానికి అనుకూలంగా ఉందా లేదా, ఒకవేళ మీ యొక్క పేరులో ఎటువంటి రాంగ్ నెంబర్స్ ఉన్నా కూడా ఏంటంటే మీరు ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినా కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉండదు. కాబట్టి ఒక్కసారి మీ నేమ్ని మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా ఉందా లేదా కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉన్నది. నెక్స్ట్ మరొక డేట్ ఆఫ్ బర్త్ను కనుక మనం పరిశీలించినట్లయితే 5, 14, 23 ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి వ్యక్తులు కూడా రాజకీయ రంగం వైపు అడుగులు వేయవచ్చు. అంటే ఇక్కడ ఈ 5, 14, 23 అనే నెంబర్లకి అధిపతి బుధగ్రహం. బుధుడు ఏంటంటే ఒక స్థిరత్వాన్ని ఇచ్చేటటువంటి గ్రహం. అదేవిధంగా మంచి వీళ్ళకు కమ్యూనికేషన్ అనేది చాలా ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఏంటంటే వీళ్ళు రాజకీయ రంగంలో ఉన్నట్లయితే చాలామందిని కలుపుకుపోయే అవకాశం ఉంటుంది. ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి వ్యక్తులు కూడా రాజకీయ రంగం వైపు అడుగులు వేయవచ్చు. ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టి రాజకీయ రంగంలో సక్సెస్ అయినటువంటి కొంతమంది మనము పరిశీలిద్దాం. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణన్, డొనాల్డ్ ట్రంప్, జవహర్ లాల్ నెహ్రూ, సుష్మా స్వరాజ్ వీళ్ళందరూ కూడా ఏంటంటే రాజకీయ రంగంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులుగా చెప్పవచ్చు. అంటే 5, 14, 23 తేదీలో కనుక పుట్టినటువంటి వ్యక్తులు కూడా ఏంటంటే
రాజకీయ రంగం వైపు అడుగులు అనేవి వేయవచ్చు. నెక్స్ట్ మరొక డేట్ ఆఫ్ బర్త్ను కనుక పరిశీలించినట్లయితే 3/12/21/30 ఈ తేదీలలో పుట్టి రాజకీయ రంగంలో సక్సెస్ అయినటువంటి వ్యక్తులను కనుక మనం గమనించినట్లయితే కరుణానిధి, అదేవిధంగా జయప్రద, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా సిద్ధారామయ్య, ఇలా చాలామంది మనకు రాజకీయ రంగంలో వీళ్ళు కూడా సక్సెస్ అయినటువంటి వ్యక్తులుగా చెప్పవచ్చు. 6/15/24 అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి వ్యక్తులకు కూడా ఏంటంటే కొంతమందికి ఈ రాజకీయ రంగం అనేది చాలా బాగా కలిసి వస్తుంది. అంటే దీంట్లో కొన్ని డేట్ ఆఫ్ బర్త్లు అంటే ఈ నెంబర్లలో కొంతమందికి మాత్రమే రాజకీయ రంగం అనేది చాలా బాగా కలిసి వస్తుంది. 6/15/24 ఈ తేదీలలో పుట్టి రాజకీయ రంగంలో సక్సెస్ అయినటువంటి వ్యక్తుల యొక్క పేర్లను మనం గమనించినట్లయితే ఇక్కడ కేటీఆర్ కావచ్చు, అదేవిధంగా మురళీమోహన్, జయలలిత, మాయావతి. అంటే ఇందులో వీళ్ళు ముగ్గురు కూడా 24 వీళ్ళు ముగ్గురు కూడా ఏంటంటే వీళ్ళు ముగ్గురు కూడా 24వ తేదీలో జన్మించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మాయావతి గారు 15వ తేదీ జన్మించడం అనేది జరిగింది. అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి వ్యక్తులు కూడా ఏంటంటే రాజకీయ రంగం వైపు వీళ్ళు అడుగులు వేయవచ్చు. నెక్స్ట్ లాస్ట్ ఫైనల్గా ఇంకా ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి వ్యక్తులు రాజకీయ రంగం వైపు అడుగులు వేయవచ్చు అనే అంశాన్ని కనుక గమనించినట్లయితే నెక్స్ట్ 7/16/25 దీంట్లో 16 డేట్ ఆఫ్ బర్త్కు సంబంధించినటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా సీఎంలు అవ్వటం జరిగింది. ఒకటి ఇందులో అరవింద్ కేజ్రీవాల్, నెక్స్ట్ హెచ్డి కుమారస్వామి. అయితే వీళ్ళు కూడా ఏంటంటే రాజకీయ రంగంలో వీళ్ళకి కూడా మంచి కలిసి వచ్చేటటువంటి అంశంగా మనం చెప్పవచ్చు. కానీ వీళ్ళకి ఏమవుతుందంటే ఒక్కోసారి ఉన్నట్టుండి వీళ్ళు పదవి కోల్పోయే అవకాశము, పదవీ గండం ఏర్పడే అవకాశం అనేది ఈ 7/16/25 డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి వాళ్లకు జరిగే అవకాశం కూడా ఉంటుంది. మీరు కనుక నేను పైన చెప్పిన డేట్ ఆఫ్ బర్త్లో పుట్టి ఉండి మీరు రాజకీయ రంగంలో సక్సెస్ కాలేకపోతున్నారు అనుకున్నట్లయితే ఒక్కసారి మీ పేరుని న్యూమరాలజీ ప్రకారము చెక్ చేసుకున్నట్లయితే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి వ్యతిరేకంగా కనుక మీ పేరు ఉన్నట్లయితే మీరు రాజకీయ రంగంలో ఉన్న సక్సెస్ అయ్యే పరిస్థితి ఉండదు. కాబట్టి ఒక్కసారి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా మీ పేరుని న్యూమరాలజీ ప్రకారము కరెక్షన్ చేసుకున్నట్లయితే మీరు కూడా రాజకీయ రంగంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని, ఒక టాప్ పొజిషన్ని చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టి ఉండి ఒకవేళ రాజకీయ రంగంలో సక్సెస్ కాలేకపోతున్నారంటే ఒకసారి మీ పేరుని కింద కనబడుతున్నటువంటి నెంబర్కి మీ డీటెయిల్స్ అన్నీ నాకు వాట్సాప్ ద్వారా సెండ్ చేసినట్లయితే మీకు ఈ రాజకీయ రంగంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళేలాగా ఒక మంచి నేమ్ కరెక్షన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.